అంటే ముఖ్యంగా మెగా హీరోల సినిమాలు వచ్చేటప్పటికే ఇలాంటి స్ట్రైక్స్ అను ఇంకొకటను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటారు? ఒక్క మాట అడుగుతారు, ఆగచేతిలో సూర్యుడిని ఆపగలమా? Definitely. మెగాస్టార్స్ మెగా ఫ్యామిలీ సినిమాలు ఆపడం కూడా వీళ్ళ తరం కాదు, వీళ్ళ తరం కాదు. కనుక మాట్లాడుతున్న వారందరూ రోడ్డు మీద పడిపోవడం చూసాం, మాట్లాడుతున్న వాళ్ళ మెగా ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్న వాళ్ళందరినీ చూసాం, ఎన్నో చూసాం. ఇలాంటివన్నీ అనుభవాలు మెగా ఫ్యామిలీకి ఎప్పుడు అనుభవాలే. మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఎదుటివాడు బాగుండాలి అని చూస్తుంది, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకుంటుంది. అందరూ వాడిని నేను అనుకుంటాడే తప్ప ఏ రోజు కూడా ఈయన నాకు శత్రువు, ఈయన నాకు మిత్రుడు అని ఏ రోజు అనుకోడు. ఇంకొకటి కూడా ఆయన ఒకటే చెప్తాడు, 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి, అదే ఆయన చెప్తాడు. కానీ చాలామంది ఆయన టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేస్తున్న కొద్ది ఎదుగుతూనే ఉంటాడు, ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఆయనకి ఇంకా హైప్ రావాల్సిన అవసరం లే, ఆయన హైప్ ఆయనకు ఆల్రెడీ వచ్చింది. ఏ మెగాస్టార్ అనేది మొత్తం టోటల్గా దేశం అంతా తెలుసు, పవర్ స్టార్ అనేది దేశం అంతా తెలుసు. అలాంటప్పుడు మెగా పవర్ స్టార్ అనేది రామ్ చరణ్ గారు. ఎందుకు ఇంకా దానికోసం వీళ్ళు ఏదో ప్రయత్నాలు చేసినా ఉపయోగపడదేమో అనేది. ఇప్పుడు మనం పాన్ ఇండియా అనేది మాట్లాడుతున్నారు. పాన్ ఇండియా అనేది ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి గారు చెప్పి, సార్ పాన్ ఇండియా మేము చేయలేము కనుక సుకుమార్ గారిని బొంబాయి పంపించేస్తాం, రాజమౌళి గారిని బొంబాయి పంపిస్తాం, అందరు ఇండస్ట్రీని బొంబాయి పంపించి తెలుగు నేటివిటీలో ఉన్న సినిమాలు మేము తీస్తాం, ఆ రేట్లకే మేము అమ్ముతాం, ఎక్స్ట్రా రేట్లు అమ్మము అని చెప్పండి, తప్పేముంది? వీళ్ళందరూ బొంబాయి చెలో బొంబాయి అందాం. అంటే పాన్ ఇండియా సినిమాలు అంతే కదా సార్, పాన్ ఇండియా సినిమా తీసి ఇంటర్నేషనల్ అప్పు తీసుకొద్దాం రేవంత్ రెడ్డి గారు. మరి నిన్న మాట్లాడిన శిరీష్ గారు ఏం మాట్లాడుతున్నారు, రేటు జీవో ఇచ్చినా మేము పెంచం అంటారు. ఆయన పాన్ ఇండియా సినిమా తీసిన తర్వాత రేటు యూజర్ మనీ ఖర్చు పెడతారు కాబట్టి రేటు లేకపోతే నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు వస్తే ప్రేక్షకుడు రెడీగా ఉన్నాడు సినిమా బాగుంటే చూడటానికి, కానీ సినిమా వేయడానికి ఎగ్జిబ్యూటర్ రెడీగా లేడు. అంటే ఎగ్జిబ్యూటర్ అంటే యూనియన్ నాయకులు, వాళ్ళు యూనియన్ నాయకులు అంటాం మేము, యూనియన్ నాయకులు రెడీగా లేరు కనుక మనం ఏమంటాం దానికి. అందుకని నేనేమంటున్నా, అది రేవంత్ రెడ్డి గారిని ఒప్పించండి. పాన్ ఇండియా మళ్ళీ బొంబాయిలో తీసుకుంటారు. ఇప్పుడు మీరు దిల్రాజు గారు బొంబాయిలోనే తీస్తున్నారు సినిమాలు, మీరు బొంబాయిలో తీసుకుని తప్పే ఉంది దాంట్లోని, అందరూ బొంబాయిలో తీయండి, ఇలా పెట్టండి. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఒక అర్థం ఉండాలి. మనం పదవిలో ఉన్నాం, మనం మాట్లాడుతూ ఉన్నాం, మనం ఆలోచిస్తూ ఉన్నాం. మనం సునీల్ గారు పెద్ద ఆయన, చాలా గొప్ప వ్యక్తి, ఇన్ని థియేటర్లు ఉన్నాయి, అన్ని కోట్ల అన్ని వేల కోట్లకు అధిపతి. ఆయన మాట్లాడేటప్పుడు వంశీ గారి మీద మాట్లాడేటప్పుడు బ్యాడింగ్ సేవింగ్ చేయకూడదు, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన దాంట్లో వంశీ గారు అక్షసత్యం మాట్లాడింది ఏమన్నాడు, ఆయన మీరు మల్టీప్లెక్స్లో కడుతూ సింగిల్ థియేటర్లకు మీరే వెళ్ళని అవుతున్నారు, సింగిల్ థియేటర్లో మీరే నాశనం చేస్తున్నారని చెప్పాడు. తప్పేం దాంట్లో? మీరు పక్కన మల్టీప్లెక్స్ కడితే సింగిల్ స్క్రీన్కి ఎవరు వెళ్తారండి? నా దగ్గర మల్టీప్లెక్స్ కట్టారు, మహబూబ్నగర్లో మల్టీప్లెక్స్ కట్టిన సింగిల్ స్క్రీన్లో ఏమైనా వస్తున్నాయి కలెక్షన్లో? మీకు అలా ఉదాహరణకి వెళ్తే ఎన్నో ఉన్నాయి. మీరే శత్రువు అయ్యి మీరు ఎదుటి మనసు మాట్లాడితే ఎలాగా? ఆయన నిజం మాట్లాడాడు, ఇష్యూ బేస్డ్ మాట్లాడండి. మీరు ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంది కూడా ఇష్యూ బేస్డే మాట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడు. ఎందుకంటే ఇష్యూస్ అనేది రైట్. నాకు నేను మాట్లాడేది కరెక్టా నేను అనుకుంటా, మీరు మాట్లాడేది కరెక్టా మీరు అనుకుంటారు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. కనుక అందుకే అంటున్నాను, జూన్ 3వ తారీఖు నాడు పెద్ద రిలీజ్ అవుతుంది నైట్ ప్రీమియర్ షోతో. 4వ తారీఖు ప్రేక్షకుల పండగ వాతావరణంలో, అభిమానులు అందరూ పండగ వాతావరణంలో బ్లాక్ బాస్టర్ హిట్, ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఇవన్నీ టీ కప్పుల తుఫాన్ లాగా దిష్టి రామ్ చరణ్ గారికి వీళ్ళందరూ కలిపి దిష్టి తీస్తున్నారు. ఆ దిష్టి రూపంలో ఒక ఏయో కాపీలో చూసి ఆ దిష్టి రూపంలో వీళ్ళందరినీ పెట్టి ఒక గుమ్మడికాయ పెడదాం, గుమ్మడికాయ పెట్టి సినిమాకి దిష్టి ఎక్కువ ఉంది, దిష్టి తీసి బిగ్గెస్ట్ హిట్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.